ప్రతిపక్షాలను బెదిరించే రకంగా ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే రకంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇట్లా మాట్లాడలా. మేమట ఆరోపణలు చేయకూడదట, చేస్తే ప్రూవ్ ఆర్ పెరిష్ అనే చట్టం తీసుకురాబోతున్నా అని. ప్రూవ్ ఆర్ పెరిష్ ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? కేసీఆర్ మార్క్ ప్రజాస్వామ్యంలో నీకెందుకు అదురు బెదురు? ధర్నా చౌకులు ఎందుకు మరి షిఫ్ట్ చేస్తున్నావు? ఈ రకంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఒక డార్క్ భాష మాట్లాడాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ ప్రతిపక్షాలు అనేక రకాలుగా ఆధారాలతో చేస్తాయి. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీది. ఇది తప్పైతే తప్పని చెప్పు, ఒప్పైతే ఒప్పని చెప్పు. ప్రూవ్ ఆర్ పెరిష్ అని అంటే వెనకటి రోజుల్లో ఏదో డిక్టేటర్షిప్ రాజకీయం అంటే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చేటట్టు నల్ల చట్టాలు తేవాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇది పరాకాష్ఠ ప్రజాస్వామ్యానికి. తెలంగాణ 29వ రాష్ట్రంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అనేక ఇప్పుడే చెప్పే ఫిరాయింపులు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా బుల్డోజ్ చేస్తూ అనేక అక్రమాలు అప్రజాస్వామికం చేస్తూ చివరికి బెదిరింపులకు దిగిండు.